మీ డ్రీమ్ డెస్టినేషన్ ఏంటండి? థాయిలాండ్. థాయిలాండా? థాయ్ మసాజ్. ఫ్రెండ్స్ తో రాత్రికి ట్రిప్ వేసిందంటే వైజాగ్ ట్రిప్ అనమాట. గ్యాప్ లో వైజాగ్ వెళ్ళిపోయాం రాత్రి. ఎందుకు వెళ్ళాలనుకున్నారు? వచ్చిన ఆర్కే బీచ్ లో ఎంజాయ్ చేయడానికి. ఒక 3 వస్తువులు తీసుకొని వెళ్ళి ఎడారిలో ఉండాలి అని అనుకుంటే మీరు తీసుకెళ్లే ఆ 3 థింగ్స్ ఏంటి? ఒకటి బైక్, ఒకటి ఫోన్, ఫ్రెండ్స్. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బైక్, ఫోన్, ఫ్రెండ్స్ ఉంటే చాలండి. వాటర్, ఫుడ్ అక్కర్లేదు కదా? ఆటోమేటిక్ వస్తాయి. అవునా? నిజమా? ఓకే, బేసిక్ గా ఎడారిలో మనకి ఎక్కువ వాటర్ దొరకదు కదా, మీరు వాటర్ చెప్తారేమో అనుకున్నా. వాటర్ కాకపోయినా వేరే ఏమైనా దొరుకుతాయి కదా. వాట్ ఈస్ ట్రావెలింగ్ అకార్డింగ్ టు యూ? ట్రావెలింగ్ ఏంటంటే అది ఒక పీస్ ఆఫ్ మైండ్. లైక్ ఒక కొన్ని మంత్స్ నుంచి, ఇయర్స్ నుంచి ఇట్లా స్ట్రెస్డ్ అవుట్ అయి ఉంటారు కదా. ట్రావెల్ చేస్తే ఏంటంటే పీస్ అయిపోతాం ఒకటేసారి. ఫోన్ లేకుండా, ఏం లేకుండా ఫ్రెండ్స్తో ఉండి, లేదంటే మీకు ఇష్టమైన పర్సన్స్తో బయటికి వెళ్ళినా కూడా అది ఒక పీస్ ఆఫ్ మైండ్ అంతే. ట్రావెల్ చేయడం బెస్ట్. ఎంత ఆఫెన్ గా ట్రావెల్ చేస్తూ ఉంటారు మీరు? నేను అంత ఆఫన్ గా ట్రావెల్ చేయ, ఎందుకంటే మా మమ్మీ చాలా స్ట్రిక్ట్. బట్ మోర్ ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట ట్రావెల్ చేయాలి అని. లైక్ ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా కొంచెం నేను వైజాగ్ కానీ ఇక్కడ తిరగడం స్టార్ట్ అయింది. బెంగళూరు పోయినా నంది హిల్స్ కోసం అని. సో అట్లా తిరుగుతా ఉండే చిన్న. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రావెల్ యుగం.